హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరేడియో ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 5.1 యాంపర్ అండి. ఇది వచ్చింది మనకు పిడిగిరాల నుంచి ఆర్డర్ వచ్చిందండి. అతని పేరు మణికంఠ. అయితే ఇది తక్కువ బడ్జెట్లో అతనికి చేయడం జరిగిందండి. ఈ యాంపర్ కోసం పూర్తి వివరాలు మీకు తెలియజేసే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల పక్క వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్ట్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ అండి, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్స్ కానీ పెట్టడం లేదండి. మెయిన్ మీకు తోసిన కామెంట్ తప్పైనా ఉప్పైనా పెట్టండి, ఇబ్బంది ఏం లేదండి. తప్పైతే నేను తెలుసుకుంటానండి, నేను సరి చేసుకుంటా. అలాగే ఉప్పు అయితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానండి. నెక్స్ట్ ఇంకొకటి అండి, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నాకు ఈ ఛానల్ కాకుండా వేరే ఛానల్ ఉందని చెప్పానండి. ఆ ఛానల్ లింక్ కూడా ఈ వీడియోలో ఇస్తానండి. ఆ వీడియోలోకి అందులోకి వెళ్ళి ఆ వీడియోని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశతో ఉన్నానండి. కొంచెం ఈ వీడియోలో మీరు ఎంతగా నన్ను ఆదరిస్తున్నారు, ఆ వీడియో అక్కడ కూడా ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉందండి, ఆల్రెడీ కనిపిస్తుంది కదండి. ఇది కార్ టైప్ అండి. మొత్తం చూడండి, కార్ టైప్లో ఉందండి. నేను చాలా ప్యానల్స్ చూపించానండి, ఇంచుమించు 10 ప్యానల్ వరకు చూపించాను. నాకు ఈ ప్యానల్ నచ్చిందండి అతను అన్నారు. అతను సెలక్షన్ ప్రకారంగానే ఇది వేయడం జరిగిందండి. నెక్స్ట్ ఈ సైడ్ చూస్తుంది, ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అండి, అండ్ ఎన్కోడర్ కూడా రెండండి. తర్వాత ఇది సబ్ వాల్యూమ్ అండి, ఫ్రీక్వెన్సీ కాదండి, సబ్ వాల్యూమ్ ఇచ్చాము. తర్వాత కింద బాటమ్ బుష్లు వచ్చండి, మామూలు బాటమ్ బుష్లు మాత్రం ఇచ్చానండి. అలాగే ఇంటర్నల్లో అంతే లోపల ఏమేమి స్పేర్ పార్ట్లు వేసామో ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అలాగే ఇది రిమోట్ కిట్ యాంపర్ అండి. ఫుల్ రిమోట్ ఫంక్షన్ తోటి మనకి డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేస్తుందండి. మీకు లోపల ఇంటర్నల్గా కూడా మీకు ఏముంది ఏంటనేది చూపిస్తానండి. చూడండి ఫ్రంట్ లుక్ ఎంత బాగుందో. యాక్చువల్గా నేను అనుకున్న ఇంత లుక్ వస్తుంది అనుకోలేదండి. అలాగే లోపల చూద్దామండి, ఇంటర్నల్లో ఏమేమి వేసాం. ఓవరాల్ లుక్ చూడండి. వైరింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసేనే అనిపిస్తుందండి. అయితే ముందుగా పవర్ సప్లై విషయానికి వద్దామండి. పవర్ సప్లై వచ్చండి, ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చి 24024 8 ఆంపియర్ వేసానండి. దీనికి మ్యాక్సిమంగా కెపాసిటర్లు వచ్చండి 50 volts 5000 యూఎఫ్ కెపాసిటీలు ఉపయోగించమండి. అలాగే ఒక సెక్షన్ వచ్చండి స్పీకర్ ప్రొడక్షన్కి, ఒక సెక్షన్ వచ్చండి లైటింగ్కి ఉపయోగించానండి. అలాగే 2 పక్కన బోర్డులు తీసుకున్నామండి. ఒకటి వచ్చండి రిమోట్ కిట్కి అండి, ఒకటి వచ్చండి ఫ్యాన్ నాయిస్ ఇవన్నీ లేకుండా ఒకటి తీసుకున్నానండి. అలాగే ఈ ఏమంటారంటండి, అలాగే లైటింగ్ కోసం అండి. తర్వాత రిమోట్ కిట్ విషయానికి వస్తుంది, జెన్టెక్ రిమోట్ కిట్ అండి, వెర్షన్ 2 అండి. ఎక్సలెంట్గా ఉందండి. సరౌండింగ్ విషయంలో చాలా నీట్గా ఉంటుందండి సరౌండింగు. అలాగే పై ఛానల్కి వచ్చండి కేఎంఎస్ ఆడియో ఉందండి ఇది. అయితే అండి ఒక్కొక్క ఛానల్కి వచ్చి 30 వాట్ 25 వాట్ వరకు వస్తుందండి. సెంటర్ ఛానల్ మాత్రం 50 వాట్ అండి. సెంటర్ ఛానల్ వచ్చండి 50 వాట్ అండి. అది బ్రిడ్జ్ మోనో చేశానండి, 2 ఛానల్ది ఒక ఛానల్ చేశాను. అలాగే సబ్ ఊపర్ విషయానికి వస్తుంది, ట్రవి 4 ఫీట్ అండి. ఇది బేస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, పంచ్ బేస్ పడుతుందండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికండి యూడి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. అయితే అండి అతను ఫ్యూచర్లో 7.1 చేసుకుంటానండి నాకు అన్నాడు. ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో వాళ్ళు 7.1 చేసుకునే ఇబ్బంది లేకుండా స్పీకర్ ప్రొడక్షన్ వేయడం జరిగిందండి. అలాగే డాల్బీ డెకోడర్ మీకు తెలిసిందేం కాదు, ప్యూటెక్ FT003 అండి. అలాగే కూలింగ్ పర్పస్ కోసం అండి 2 ఫ్యాన్లు ఉపయోగించానండి. ఒకటి 5 ఛానల్ బోర్డుకి ఒకటండి,
రెండోది రవి 4 ఫీట్ మోనో బోర్డుకి ఒకటండి. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్ ఫ్రీ చూపించలేదు మీకు, సబ్ ఫ్రీ చూపిస్తానండి. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా వైరింగ్ చూడండి ఒకసారి, చాలా నీట్గా చేశానండి. సబ్ ఫ్రీ వచ్చండి, ఒకసారి గమనించండి. సబ్ ఫ్రీ వచ్చి బోసన్ కంపెనీ అండి, రెండు ఐసీలతో ఉంటుందండి. ఇవి మీకు చూపిస్తా, ఇవ్వండి. కానీ ఎక్సలెంట్ పంచ్ అండి, బోసన్ కంపెనీ అంటేనే చాలా బాగుంటుందండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి. బ్యాక్ సైడ్ ఇంటర్నల్గా చూస్తానే అలా ఉంటుందండి, ఒకసారి చూడండి. అయితండి ఇవి ఆర్సీ సాకెట్లు ఇచ్చాం కదండి, ఈ పైన డమ్మీ అండి, కిందన టీవీ, డివిడి, డిటిహెచ్ మన మొబైల్తో ఎంతో కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇది ఫ్యాన్ గ్రిల్ కూడా వేసానండి, ఓపెన్గా వదిలేకుండా గ్రిల్ కూడా వేయడం జరిగిందండి. అలాగే స్పీకర్ టెర్మినల్ అండి, 7.1 ఛానల్ క్యాబినెట్ అండి ఇది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి, సరౌండ్ లెఫ్ట్ రైట్ అండి, సెంటర్ సబ్ ఊపర్ అండి. ఎప్పుడైనా వాళ్ళు 7.21 చేసుకుంటారండి, రీర్ బ్యాక్ పనిచేస్తుందండి. అలాగే ఈ డాల్బీ డెకర్ సాకెట్లు అండి, హెచ్డిఎంఐ, ఆప్టికల్, కోయాక్సల్. ఈ సెలెక్టర్ స్విచ్ అండి, సెలెక్టర్ స్విచ్తో పని లేదులేండి, మనం ఎదురు నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు, కనుక మన రిమోట్లోనే ఆపరేటింగ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఈ ఫ్యాను ఇది డమ్మీ అండి, అయినా గ్రిల్ వేసానండి, కొంచెం లుక్గా ఉంటుందని గ్రిల్ వేయడం జరిగింది. అలాగే ఫ్యూజ్ అండి, ఏసీ కార్డ్ అండి. బ్యాక్ మొత్తం డీటెయిల్స్ ఇవేనండి. చూడండి అతనికి ఇచ్చే టోటల్ ప్యాకేజ్ అండి ఇది. ఇది సెంటర్ ఛానల్ బాక్స్ అండి, చూడండి ఇంత ఫ్రేమ్ ఏముందో. అయితే ఈ బాక్సులకు వచ్చండి మనం టొయోటా 4 ఇంచ్ డ్రైవ్స్ ఉపయోగించామండి, అలాగే మిల్లీనియన్ ట్విటర్లు ఉపయోగించామండి. అలాగే సైడ్ బాక్సులు కూడా అంతేనండి, మీకు సైడ్ బాక్స్ కూడా ఒకటి చూపిస్తానండి. ఇదిగోండి సైడ్ బాక్స్, ఇవి కూడా అండి యాస్టీస్ అలాగే ఉంటాయండి. ఇదిగోండి ఇందులో కూడా టొయోటా డ్రైవ్స్ ఉపయోగించామండి. అలాగే బ్యాక్ సైడ్ చూస్తండి, ఎయిర్ వాల్ బ్యాక్ని ఇచ్చామండి. అలాగే స్పీకర్ టెర్మినల్, తర్వాత మనకి వాల్కి పెట్టుకోవడానికి వాల్ మౌంట్ కూడా ఇచ్చామండి. మీరు టోటల్ ప్యాకేజ్ చూడొచ్చండి ఒకసారి, లుక్ పరంగా ఇవన్నీ కూడా అంత ప్రీమియం లుక్తో చేశానండి. గమనించవచ్చండి మీరు, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మొత్తం డిజైన్ అన్నీ మొత్తం ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరికైనా నా యొక్క సపోర్ట్ కావాలని చేస్తానండి, ఇబ్బంది ఏం లేదు, ఏ విషయంలో నేను ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఇది లో బడ్జెట్లో చేసానని చెప్పాను కదండి, నేను చేసిన బడ్జెట్ నెంబర్ కూడా చెప్తాను మీకు, 26,000కి చేసి ఇవ్వడం జరిగిందండి. స్పీకర్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా నేను చూపిస్తానండి, అవి కూడా ఒకసారి చూడండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఉంటానండి, బాయ్.